ఏపీలో మూడోసారి బార్ల లైసెన్స్ గడువు పెంచింది ఎక్సైజ్ శాఖ. మరోసారి బార్ల లైసెన్స్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటలకు గడువు ముగుస్తుంది. 18న లాటరీ విధానంలో లైసెన్సులు మంజూరు చేస్తారు. రాష్ట్రంలో 840 అన్రిజర్వ్డ్, 84 గీత కులాల బార్లు కేటాయిస్తున్నారు. ఇంకా మిగిలిన 432 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేశారు. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఎక్సైజ్ శాఖ. ఏపీలో మూడోసారి బార్ల లైసెన్స్ గడువు పెంచింది ఎక్సైజ్ శాఖ. మరోసారి బార్ల లైసెన్స్ దరఖాస్తులకు అవకాశం కల్పించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఓవర్ టు యు. కొత్త ఆంధ్రప్రదేశ్ కొత్త మద్యం బార్ పాలసీ ఎక్సైజ్ శాఖకు తలనొప్పిగా మారింది. మొత్తం ఎన్నిసార్లు దీన్ని ఎక్స్టెండ్ చేసినా కూడా మద్యం వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా గత నెల 18న ఈ 2025-28 మద్యం బార్ పాలసీని ప్రకటించింది. దాంట్లో 840 జనరల్, అదేవిధంగా 24 రిజర్వ్డ్ చేస్తూ గీత కార్మికులకు బార్ పాలసీ ప్రకటించింది. కానీ ఆ మద్యం వ్యాపారులు ముందు నుంచి కూడా ఈ బార్ పాలసీని వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే దాంట్లో పెట్టిన నిబంధనలను పూర్తిగా ఖండిస్తా ఉన్నారు. 4 దరఖాస్తులు కంపల్సరీ అని ముందు ఎక్సైజ్ శాఖ చెప్పడంతో అక్కడ మొదలైన పంచాయతీ కంటిన్యూ అవుతుందని కూడా చెప్పొచ్చు. తర్వాత ఆ మద్యం వ్యాపారుల నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో దాన్ని తీసేస్తామని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపినా కూడా మద్యం వ్యాపారులు ఆసక్తి చూపించట్లేదు. ముఖ్యంగా 4 దరఖాస్తుల నిబంధన అనేది తమకి చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి కూడా అటు మద్యం వ్యాపారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో ఎక్సైజ్ శాఖ తీవ్ర ఇబ్బందులు పడతా ఉంది. టార్గెట్ రీచ్ అవ్వడానికి మొత్తం పూర్తిగా అటు 800 మొత్తం బార్ అన్ని కూడా ఫిల్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుందని కూడా చెప్పొచ్చు. అనేక విధాలుగా ఇప్పటికే ప్రయత్నాలు అన్ని కూడా మొదలు పెట్టినప్పుడు కూడా ఎక్సైజ్ శాఖ ఆశించిన స్థాయిలో ఫలితం లేదని కూడా చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా మొత్తం 2 సార్లు గడువు పెంచినప్పుడు కూడా 412 బార్లకే ఆ లైసెన్సులు అన్ని కూడా ఖరారైనాయి. దాంతోపాటు మొత్తం మిగిలిన 428 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చినా కేవలం ఆ 10 రోజుల్లో 11 దరఖాస్తులు మాత్రం వచ్చినాయి. అయితే టెక్నికల్ గా అనేక కారణాలు ఎక్సైజ్ శాఖ చెప్తున్నప్పుడు కూడా మద్యం వ్యాపారులు ఇంట్రెస్ట్ చూపించకపోవడంతోనే మొత్తం దీన్ని మరొకసారి ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా రేపటితో ఆ గడువు ముగుస్తుంది. సోమవారం లాటరీ తీస్తారు. అయితే మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ఈ నెల 17వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేస్తూ కూడా నిశాంత్